మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కొప్పిల్ టమారికి పోసు కొట్టాలా? అందమైన అమ్మాయి, నాకు కావాల్సిన డబ్బున్న అమ్మాయి ఇలా కనిపిస్తోంది. లిఫ్ట్ ఇస్తాం. మీకు లిఫ్ట్ కావాలా? ఇదే మా బంగళా. బంగళా? దీన్ని కూడా బంగళా అంటారా? నా అమెరికాలో ఇలాంటి బంగళాన్ని పోస్ట్ మ్యాన్ కో, వాచ్మెన్ కో, గేట్ మ్యాన్ కో పడేస్తూ ఉంటాం. అలా పడేదానికి మేమేమన్నా మీ అంత గొప్పవాళ్ళం చెప్పండి. మా డాడీకి ఉన్నదే 5 కోట్లు. ఎంత? 5 కోట్లు చాలు. ఏమిటి? నా నెల ఖర్చుకి 5 కోట్లు చాలు అంటున్నాను. మీరింత గొప్పవాళ్ళు కాబట్టి మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేయాలనుకుంటున్నాను. రండి. మై టైమ్ ఇస్ ఓవర్. ఇప్పటికే మా ఓనర్ గొడవ చేసేస్తూ ఉంటాడు. వానరా? సారీ, గవర్నర్ అనపై ఓనర్ అన్నాను. ఈ రాత్రి గవర్నర్ గారితో డిన్నర్ పార్టీ ఉంది. రేపు సాయంత్రం ఇదే టైం కి ఇక్కడికి వస్తాం. తప్పకుండా రావాలి. అలాగే, బాయ్. లోపలికి వెళ్ళి కూర్చోండి, అయ్యగారు ఇప్పుడే వస్తారు. ఓకే. మీ బాస్ ఎప్పుడు వస్తారు? నిన్నే వస్తారు. ఏ అర్జెంటుగా వెళ్ళిపోవాలా? అర్జెంటుగా ఉద్యోగం కావాలని వస్తే వెళ్ళిపోవాలని అంటావేంటి? భలేవాడివే. అవును, మీ బాస్ ర్యాష్ గా మాట్లాడతాడా? నీలాగా మైల్డ్ గా ఉంటాడా? అది వచ్చిన వాళ్ళని బట్టి. నీలాంటి వాళ్ళని చూస్తే నాకన్నా మెత్తగా మాట్లాడతారు. అయితే మంచివాడేనమాట. నాలాగా ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ దగ్గర మీ బాస్ ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో చెప్పగలవా? ఓ, నీ వయసు ఎంత, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అడుగుతారా? అంతేకాదు నీకు పెళ్లి అయిందా లేదా అని కూడా అడగచ్చు. పెళ్లి కాని అమ్మాయిలకి ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఎక్కువ కదా. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదేలే. కానీ ఇంతసేపు ఆయన రాలేదంటే ఆయన చాలా లేజీలా ఉన్నాడే. నో నో నో, హి ఇస్ వెరీ క్రేజీ. ఏ మిస్టర్? సార్, అన్నగారి ఫైల్ అర్జెంట్ గా చూడమని పంపించారండి. సరే. ఐఎమ్ సారీ సార్, మీరు బాస్ అని తెలియక నేను ముందు అవిధేతగా ప్రవర్తించాను. వస్తాను. బాసుని తెలియగానే పెద్ద పులిగా మారిపోయినా? కూర్చో కూర్చో. వద్దు సార్, మీ ఎదుట కూర్చోడానికి సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే రేపటి నుంచి జాబ్ ఎలా చేస్తావు? జాబా? ఎస్, ప్రస్తుతం నేను స్టెనోగా అపాయింట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కావాలంటే ఇవాళ ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. చేత ఈవేళ కొత్త కారు పట్టుకెళ్ళి ఆ పెట్టిన వల్ల వేసుకుంటే 5 కోట్లు 5 కోట్లు మన అరచేతిలో పడతాయి. బెంచ్ 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 కారు. ఈ కారు, ఈ బెంచ్ కారు రిపేర్కి వచ్చిందా? అవునరా, రిపేర్ కూడా పూర్తి అయిపోయింది. రేపు డెలివరీ ఇచ్చేయాలా? అయితే నేను ఒకసారి ట్రైల్కి వెళ్ళరా? వద్దురా బాబు, ఇది కాస్ట్లీ కారు. అదే మరి బాబాయ్ 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 వెళ్ళరా, జాగ్రత్త. చాలా జాగ్రత్త. ఏం పర్లేదు. ఈ వేళకి మీ ఇద్దరు నా పర్సనల్ సెక్రటరీ. ఓకే ఓకే. మీ ఇద్దరు నా పిఎల్. అండర్స్టాండ్? స్టాండేలే పదరా. ఓకే.
దయచేయండి 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 దయచేయండి. Who are you? ఇది రాణిది ఫాదర్. కేవలం 5 కోట్ల మాత్రమే అధిపతిని. I see. ఇతను చూస్తుంటే నా అమెరికాలో గేట్ మ్యాన్ గుర్తుకొస్తున్నాడు కదా. వీళ్ళెవరు? నా పిఏలు. ఇంకా 20 మంది అమెరికాలో ఉన్నారు. ఇండియాకు మాత్రం ఇద్దరు తీసుకొచ్చాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మా రాణి. తమరు చాలా మంది సినిమా నిర్మాతలకి అప్పులు ఇచ్చారని అమ్మాయి చెప్పింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మా పిఏలు చూసుకుంటారనుకోండి. ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చింది చెప్పుకోండి. మీరు మోసపోతారని ఆంధ్ర గవర్నమెంట్ కి 200 కోట్లు అప్పిచ్చిన సంగతి మీరు చెప్పలేదు. 200 కోట్లు ఆంధ్ర గవర్నమెంట్ కి? దానిలో ఉందండి. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ కట్టించి ఒకేసారి 2 రైళ్లు నడిపించిన మహానుభావుడు. 2 రైళ్లు ఒకేసారి? ఏదో మా తాతగారు సరదా పడి కొనుక్కున్నారనుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఏడిస్తే 2 రైళ్లు ప్లస్ స్టేషన్ డొనేషన్ గా ఇచ్చేశారు. డొనేషన్? ఏడవకండి, ఇంకా 700 కోట్లు మిగిలే ఉన్నాయి కదా. 700 కోట్లు? ఆ సంగతి ఎలా ఉంటుంది? మన అమెరికా నుంచి వస్తూ ఒక కొత్త రకమైన బెంజి కారు విమానంలో పట్టుకొచ్చారు. అలాంటి బెంజ్ కారు హోల్ ఇండియా మొత్తం మీద ఎవరి దగ్గర లేదంటే మీరు నమ్మాలి. ఎందుకుంటుంది? నా దగ్గర ఉందో బెంచ్ కారు. మీ బెంచ్ ముందు నా బెంచ్ కెంచి పాత్రలా ఉంటుంది. బెంచి మీ బెంచిని ఒక్కసారి నాకు దర్శనం చేయించరు? నా కాబోయే మామగారికి నా బెంచ్ దర్శనం ఇప్పించండి. ఏం బెంచి, ఏం కారు, ఏం కారు. ఇది నా కారే. దాన్ని రిపేర్ చేస్తే నా ఇంటికి తెచ్చి నాకు టోకరా ఇస్తారా? ఓహో. ఈ కారు అమెరికా నుంచి విమానంలో వచ్చింది. పదండి పదండి లోపలికి. చాలా బాగుంది. తాతగారు 2 రైలు బండ్లు నడిపేవారు. గేట్లా కనిపిస్తున్నారా? పిల్లలు ఇక్కడ వస్తుంది సార్. సరే, వీలైన తొందరగా పూర్తి చేయండి. ఏమిటంతా ఇలా వస్తున్నారు? ఏం జరిగింది? శ్రీధర్రావు గారు తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్లని అన్యాయంగా డిస్మిస్ చేశారు. తీసివేయబడిన వర్కర్లు తమకు న్యాయం జరగాలని సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న వర్కర్లకు మద్దతుగా తక్కిన వర్కర్లు పనుల్లోకి వెళ్లి మానేయాలి కొందరు, వెళ్లాలి కొందరు ఘర్షణ పడుతున్నారు. సాటి వర్కర్లను తీసేస్తే మిగతా వాళ్ళు పనిలోకి వెళ్ళారు. వాళ్ళు యూనియన్ మెంబర్ కారా? వాళ్ళ యూనియనే వేరండి. వాళ్ళకి శ్రీధర్రావు ఏవో ఎర్రలు చూపి తమ వైపు తిప్పుకున్నాడు. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించి సమ్మె చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించడానికి ప్రభుత్వ ఉత్తర్వుల కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు. అదే పెట్టుబడిదారుల పన్నాగం. వాళ్ళు స్వార్థంతో చూపించే ప్రలోభాలకు లొంగిపోవడం వర్కర్ల దౌర్బల్యం. మనం వాళ్ళ పోరాటాన్ని బలపరుద్దాం. వర్కర్లలో ఐక్యమత్యం తీసుకొద్దాం. పదండి. దేశవ్యాప్తంగా మీ సమ్మెను విరమిస్తే ఆ తర్వాత మీ కోరికల సంగతి ఆలోచిస్తాం. సమ్మె విరమించే ప్రసక్తే లేదు. మా కోరికలు ఏమిటో మీకు తెలియజేశాం. మీ నిర్ణయం ఏమిటో మాకు చెప్పండి. అయితే వినండి. తీసివేయబడిన వర్కర్లు బయట యూనియన్లతో సంబంధాలు తెంచుకుంటేనే మళ్లీ పనిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. వర్కర్లకి యూనియన్ కి మధ్య ఉండే సంబంధం తొలగించుదామంటే తొలగేది కాదు. వీరి మాయ మాటల్ని, శుష్క వాగ్దానాన్ని నమ్మకండి. తొలగించిన వర్కర్లను తిరిగి తీసుకునే వరకు సమ్మె ఆపకండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మా ఫ్యాక్టరీ. నీకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు. మా వర్కర్ల పక్క చేరి వాళ్ళని తప్పుతో పట్టిస్తున్నందుకు నీ మీద లీగల్ గా చర్య తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. మీ బెదిరింపులు ఖర్చు పెట్టండి. వర్కర్లలో చీలికలు తీసుకొచ్చి వాళ్ళ ఐక్యతకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేయొద్దు. వర్కర్ల న్యాయమైన కోరికలు చెల్లించండి. మమ్మల్ని శాసించడానికి నువ్వెవరు? ఇది మాకు మా వర్కర్లకు సంబంధించిన వివాదం. ఇందులో జోక్యం కలిగించుకునే అధికారం నీకు లేదు. ఇక్కడ సమ్మె చేస్తున్న వర్కర్లు మా యూనియన్ కి సంబంధించిన వారే కనుక వారికి సానుభూతిగా ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ గా నేను ఇక్కడికి వచ్చాను. ఫ్యాక్టరీలు వేరు కావచ్చు, వివాదాలు వేరు కావచ్చు, కానీ మీరు వర్కర్లకు చేస్తున్న ద్రోహం బయట పెట్టే అధికారం ఒక యూనియన్ ప్రతినిధిగా నాకుంది. మీరు వర్కర్లను అనేక రకాలుగా మోసం చేయడమే కాదు, ఏటేటా లాభాలు దోచుకుంటూ దొంగ లెక్కలు చూపించి వారికి నష్టాన్ని చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం నష్టం వచ్చే వ్యాపారాన్ని మీరెందుకు కొనసాగించాలి?
వర్కర్లకు ఏ ప్రయోజనం లేకుండా వాళ్ళని ఇబ్బందులకు ఎందుకు గురి చేయాలి? మా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకి జీతాలు బోనసులే కాకుండా వాటాలు ఇచ్చి లాభాలు పంచిపెడుతున్నాను. అయినా మాకు ఇంకా లాభాలు వస్తున్నప్పుడు మీకు నష్టం ఎలా వస్తుంది? అందుచేత మీరు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. మీ న్యాయమైన కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఆపొద్దు. మీ భార్యా బిడ్డలు ఆకలితో బాధపడతారనే భయం మీకుంటే మా వర్కర్ల తరఫున నా తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరినీ మా ఫ్యాక్టరీలో చేర్చుకుంటాను. మీకోసం మా ఫ్యాక్టరీని విస్తరింప చేస్తాను. ఇక్కడికిక్కడే మీ కోరికలు తీరుస్తారో లేదో నిక్కదీసి అడగండి. మీ నిర్ణయాన్ని చెప్పి తీరాలి. అయితే మా మీద కక్ష సాధించాలని వీళ్ళందరి పక్కన చేరి రెచ్చగొడుతున్నాం అనమాట. వర్కర్ల న్యాయమైన కోరికలు తీర్చకపోతే మీరు ఎప్పటికైనా ఫ్యాక్టరీ మూసివేయక తప్పదు. ఇన్నాళ్లు మీ దగ్గర చీకట్లో పడి ఉన్న వర్కర్లను నాతో తీసుకెళ్తాను. వాళ్ళ జీవితాలకు కొత్త వెలుగు చూపిస్తాను. నాతో రండి. విజయ్ బాబు! విజయ్ బాబు! విజయ్ బాబు! విజయ్ బాబు! విజయ్ బాబు! విజయ్ బాబు! మిస్టర్ ధనంజయరావు, ఓడలు బళ్ళవుతున్నాయి, ఓటమి తొంగి చూస్తుంది. విజయ్ మళ్లీ పుంజుకోవడమే కాదు, మన వ్యాపారం పునాదులే కదిలించేస్తున్నాడు. అతనికి కావాలంటే కొత్తగా వర్కర్లను ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. కానీ కావాలని మన వర్కర్లనే లాక్కుపోవడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? కాస్త ఆలోచించండి. అంటే ఆనాడు మనం ఇంజనీర్ని కూడగట్టుకుని చేసిన ప్లాన్ ని పసిగట్టి మన మీద కక్ష సాధిస్తున్నాడు అన్నమాట. మనం కొత్త వర్కర్స్ రిక్రూట్ చేసుకోవచ్చుగా. జీతాలు పెంచుతామని ఆశ చూపించి వెళ్లిపోయిన వర్కర్లను తిరిగి రప్పించుకోవచ్చుగా. వాళ్ళు రారండి. ఇంకా మీరన్నట్టుగా కొత్తగా వర్కర్లను పనిలోకి తీసుకుంటే వాళ్ళు పాత వర్కర్లాగా పనిచేయలేరు, ఉత్పత్తి కుంటుపడుతుంది, అదో నష్టం. నాట్ ఓన్లీ దట్, విజయ్ లాగా మనం వర్కర్లతో కలిసి పనిచేయలేం, అతనిలాగా వచ్చిన లాభాల్లో వర్కర్లకి వాటాలు పంచలేం. అది మన పాలసీకి విరుద్ధం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో ఇప్పుడు మీరు చెప్పండి. నౌ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ లెఫ్ట్ ఫర్ us. వర్కర్స్ యూనియన్ లీడర్స్ కు ఎంత డబ్బైనా ఆశ చూపించి కొని మన వైపు తిప్పుకోవడమే. కరెక్ట్. మేం కారులోనే ఉంటాం. మీరు వెళ్ళి వర్కర్స్ లో పెద్ద తలకాయలను ఇక్కడికే తీసుకురండి. అరే, వెదగపోయినట్టే కాలు తగిలినట్టు అందరు ఇక్కడే ఉన్నారే. మా అయ్యగారు మీతో మాట్లాడుతున్న వచ్చారు, రండి. మాతోనా? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాదు, మీ అదృష్టం పండింది. రండి రండి. తోక చుక్క రాలిందంటే కీడు మూడిందని శ్రీధరయ్య గారు కూడా మన పేటలోకి వచ్చారంటే కొంపలంటించడానికే. వాళ్ళు మనల్ని ఏం చేస్తారా? ఎందుకో పదండి వెళ్దాం. గొర్రె కషాయవాడినే నమ్ముతుందని మీ వర్కర్లందరూ ఇంకా విజయ్నే నమ్ముతున్నారంటే మీ చావు మీరు కోరి తెచ్చుకోవటమని తెలుసుకోండి. పర్మనెంట్ ఉద్యోగాలు వదులుకొని ఆ విజయ్ ఫ్యాక్టరీలో చేరిన మీ తెలివి తక్కువతనం చూస్తే జాలేస్తుంది. అందుకే మీ మేలు కోరి వర్కర్లందరినీ మళ్లీ మా ఫ్యాక్టరీలోకి చేర్చుకోవాలనుకున్నాం. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పగించాలని మేమే స్వయంగా ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతానికి డబ్బు ఉంచుకోండి. వాళ్ళకి ఎలాగైనా నచ్చజెప్పి రేపు తెల్లవారేసరికి వాళ్ళు మా ఫ్యాక్టరీకి వచ్చేటట్టు చూడండి. అంటే సంతలో పశువును కొన్నట్టు మమ్మల్ని కొనడానికి వచ్చారన్నమాట. డబ్బు ఉండగానే సరికాదు, మనిషి పుట్టక పుట్టిన తర్వాత నీతి కూడా ఉండాలి. డ్రైవర్ పోనీ.
పరిస్థితులు కుదుటపడ్డాయి. పచ్చగా ఉన్నప్పుడే మన బాధ్యతలు తీర్చుకోవడం మంచిది కదా. ఏమంటారు? నువ్వు చెప్పిన దానికల్లా అంటాను, కాదని నేను ఇప్పుడు అన్నానా? సరే, ఆ చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పరాదు. మా ఆడబడుచు ఎప్పుడు అత్తగారింటికి వెళ్తానా అని ఆశపడుతోంది. మా అత్తగారేం ఊరంతా ఘనంగా తార పంచిపెట్టి ఎప్పుడు కూతుర్ని కాపురం పంపిస్తానా అని ఆత్రపడుతుంది. అన్నయ్యలేమో గారాబ్ చెల్లి పెళ్లి ఆలస్యం చేస్తున్నారు. ఇక మీరు తొందరగా సంబంధం చూడక తప్పదు మావయ్య. ఓహో, మీ అత్తగారి తరఫున ఒకాలతా పుచ్చుకున్నావు ఏమిటమ్మా? లక్ష్మి లాయర్ అవ్వాల్సింది మీ కోళ్ళైంది నాన్న. చాలండి మీ వేళ కొలాలు. రాధ పెళ్లితో పాటు చిన్నాడికి కూడా సంబంధం చూసి ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే చేసేద్దామమ్మా. తొందరపడితేలా? ముందు వీళ్ళిద్దరికి సంబంధాలు చూడాలి, చూసినా వీళ్ళకి నచ్చాలి. అవునరా విజయ్, అప్పట్లో ధనంజయరావు రాధని తన కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాడు కదా. దాదాపు పెళ్లి నిశ్చయాలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ధనంజయరావు శత్రువర్గంలో ఒకడయ్యాడు. బంధుత్వాల మాట ఎప్పుడో మర్చిపోయాడు. అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం నాకు లేదు. అంతకంటే వేరే సంబంధం చూసుకోవడం మంచిది. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎందుకు తప్పుతారా? విశ్వానికి కూడా మంచి సంబంధం చూస్తే బాగుంటుంది. ఒరే బాబు విశ్వం, ఈ సంబంధాల విషయాల్లో మీ నిర్ణయం తీసుకునే ముందు మీ తమ్ముడు చెల్లెలు ఉద్దేశం తెలుసుకోవడం కూడా మంచిది.